సో మ్యామ్ అంటే ఇప్పుడు ఈ గొడవల కారణంగా కొంతమంది ఏంటంటే మేము హాస్టల్స్లోకి వెళ్ళిపోతాం మీ నుంచి దూరంగా, మీరు ఎలానైనా ఉండండి మేము హాస్టల్స్లోనే ఉంటాము అనుకొని వెళ్ళిన పిల్లలు కూడా కొంతమంది అక్కడ ఇంకా పేరెంట్స్ కొట్టుకుంటూనే ఉన్నారేమో, వాళ్ళు ఎలా ఉంటున్నారేమో అని డిప్రెషన్లోకి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. దీని కారణంగా సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది పేరెంట్స్ మారటం లేదు, ఎందుకని? అదేనండి. నాకొక పాప ఒక గురుకులంలో చదువుతున్న పాప సూసైడ్ చేసుకుందని ఫోన్ చేశారు. అయితే నేనప్పుడు చైల్డ్ రైట్స్ కమిషన్‌లో ఉన్నాను. నేను చూస్తే ఆ పాపకి ఏ ఇష్యూ కనపడలే అక్కడ. ఎందుకంటే అక్కడ మామూలుగా తను చదివే దాంట్లో బానే చదువుతోంది. అంత యాంగ్జైటీస్ కానీ, ఇబ్బందులు కానీ ఏం లేవు అక్కడ. ఓన్లీ తన మెయిన్ కన్సర్న్ ఇల్లే. ఆ ఇంట్లో తల్లి, తండ్రి వాళ్ళకున్న గొడవలు, వాళ్ళు పైగా ఏం చేసేవాళ్ళంటే ఫోన్ చేసినప్పుడల్లా ఇద్దరు విడివిడిగా ఫోన్ చేసి అమ్మ చెప్పేది గొడవలు, నాన్న చెప్పేవాడు గొడవలు. తర్వాత వాళ్ళ మధ్య అయిన కొట్లాటలు, తర్వాత చుట్టాలు ఏమన్నారు, ఇంకోళ్ళు ఏమన్నారు, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. ఆ యాంగ్జైటీ అమ్మాయికి చాలా ఉండేది. ఆ యాంగ్జైటీ తోటి ఆ అమ్మాయి ఎంత చేసినా కూడా తను తట్టుకోలేకపోయింది. దాంతో సూసైడ్ చాలా వరకు అండి పిల్లలకి ఎప్పుడైనా సరే అమ్మ నాన్న బాగుండే వాళ్ళు కావాలి. అది న్యాచురల్. వాళ్ళు ఆశించేది అదొక్కటే. ఎందుకంటే మా అమ్మ నాన్న బాగుంటే మేము కూడా బాగుంటాం అనే ఒక సెక్యూర్డ్ ఆలోచన అది. అది తప్పు కాదు, అది పిల్లల యొక్క రైట్. అందుకనే కదా చైల్డ్ రైట్స్లో కూడా ఖచ్చితంగా చెప్పేది, పిల్లలు మీ ప్రాపర్టీ కాదు, అలానే దీనంగా అర్థించేవాళ్ళు కాదు. పిల్లలకి వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్, వాళ్ళకి కావాల్సినవి ఏంటో చూడాలి తల్లిదండ్రులుగా. వాళ్ళు చూడలేరు అంటే ప్రభుత్వాలు చూడాలి అనేది మనకి అంతర్జాతీయ వాళ్ళ హక్కుల ఒడంబడిక UNCRCఏ చెప్తుంది. అలాంటి టైంలో మనం ఆలోచించలేకపోతుందండి, ఆ పిల్లలే కదా, మనం ఏం చేసినా ఏం మాట్లాడినా ఓకే అనుకుంటా. ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్న పిల్లలకి కాల్స్ చేసినప్పుడు వీళ్ళు ఏం చెప్తారో అది మైండ్లో చాలా తిరుగుతుంది. అండ్ కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. నాకు ఒక బాబు చెప్పాడు, మా అమ్మ ఎప్పుడు కాల్ చేసినా 2 రోజులు అయిందిరా తిని, నిన్న తినలేదు. బీదవాళ్ళు న్యాచురల్లీ వాళ్ళు అలా చెప్తారు. ఈ అబ్బాయి ఇక్కడ తినేవాడు కాదు. దానివలన అబ్బాయికి చాలా సివియర్ అల్సర్స్ వచ్చి, ప్రాబ్లం వచ్చి, అంతా వచ్చి స్కూలే మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అతనికి రకరకాల జబ్బులు వచ్చాయి. అంటే చూడండి, తల్లి తను తిన్నా తినకపోయినా పిల్లలకి చెప్పాల్సింది ఏంటి, మేము బాగానే ఉన్నాంరా, నువ్వు బాగున్నావా, మంచిగా తింటున్నావా, బాగా చదువుకో, అంతవరకు చెప్పినా చాలు. అనవసరంగా వాళ్ళ కష్టాలన్నీ చెప్పడం అంటే పిల్లలకి కష్ట సుఖాలు తెలియాలి, కానీ వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్న పిల్లలకి మనము వాళ్ళని వర్రీ చేయకూడదు. అంతా బాగుందనే చెప్పాలి, ఎంజాయ్ చేస్తున్నామనే చెప్పాలి. లేదు అంటే వాళ్ళని దగ్గరగా పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళైనా చూస్తూ పెరుగుతారు, అది వేరే విషయం. ఇవాళ రేపు వీలున్నంత వరకు హాస్టల్స్లోనే పెడుతున్నారు అందరూ. పెట్టినప్పుడు మనము క్వాలిటీ టైం ఇవ్వడం, వాళ్ళకి ఎప్పుడైతే వీకెండ్ ఇస్తున్నామో, మంత్లీ వన్స్ ఇస్తున్నామో, ఎప్పుడు ఇస్తున్నామో వాళ్ళకి క్వాలిటీ టైం ఇవ్వడం, అన్ని విషయాలు మంచి విషయాలు చెప్పడం. ఏమైనా చెడు ఉంటే కూడా చెప్పాలి, కానీ చెప్పే పద్ధతిలో చెప్పాలి, వాళ్ళ మీద ఇంపాక్ట్ కాకుండా చెప్పగలగాలి. సో ఇవన్నీ కూడా చాలా అవసరం పేరెంట్స్ మాట్లాడేటప్పుడు. తర్వాత వీళ్ళకి ఇన్సెక్యూరిటీ వలన సూసైడ్సే కాదు, హాస్టల్స్లో అబ్యూస్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకు ఉన్న సమస్యలు వలన వీళ్ళు డల్గా ఉండడమో, లేకపోతే బలహీనులుగా ఉండడమో మెంటల్లీ, వీటన్నిటి వల్ల మిగతా పిల్లలు వీళ్ళ మీద శరీర విహారం చేయడమో, లేదు అంటే అబ్యూజ్ చేయడమో, ఇలాంటి కేసులు కూడా మేము చూసాం. ఎందుకు చేస్తారు అంటే వీళ్ళు ఎలాగూ మాట్లాడలేరు, వీళ్ళు ఎలాగూ ఇచ్చేయలేరు కాబట్టి వాళ్ళు డామినేట్ చేస్తారు. సో ఫిజికల్ అబ్యూజ్, బుల్లింగ్, లేదు అంటే ఇంకోటి, దానివలన వీళ్ళు అది తట్టుకోలేక అడిక్షన్స్, సో ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. అరే నేను ఇంత ఖర్చు పెట్టి హాస్టల్లో చదివించా, లేకపోతే నేను ఎంత శ్రమ పడినా నా పిల్లల్ని బాగుండాలి, బాగా చదువుకోవాలని చదివించా, కానీ హాస్టల్ అయిపోయాక ఆ పిల్లలు మళ్ళీ ఇంటికి వెళ్ళాలని అనుకోవట్లా, మళ్ళీ ఇంకో హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకు అంటే అసలు అటాచ్మెంటే లేదు. రావాలి వీక్లీ వన్స్ అని తల్లిదండ్రులకు చెప్పిన హాస్టల్ వాళ్ళు వీళ్ళు రారు, ఎవరినో పంపిస్తారు. ఇది ఇచ్చేసిరా, తిండి ఇచ్చిరా, లేకపోతే ఆమెకు అది కావాలంటే ఇచ్చిరా, డబ్బులు ఇచ్చిరా, ఇలా చెప్తారు. అది చాలా రాంగ్ అండి. నువ్వు పిల్లలతోటి ఆ బంధం కంటిన్యూ చేయకపోతే పిల్లలు రేపొద్దున ఆ బంధం ఉంచుకోరు.
అందుకనే ఇప్పుడు మనం గ్రామాల్లో చూస్తున్న విషయాలు ఏంటంటే చాలామంది గ్రామాల్లో సిటీల్లో కూడా ఎవరి పిల్లల్ని అయితే హాస్టల్స్లో పెంచారో వాళ్ళు చాలా డిటాచ్డ్గా ఫ్యామిలీకి డిటాచ్డ్గానే ఉంటారు. వాళ్ళ బాగు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. లేదు అంటే ఫెయిల్ అయినా అవుతారు. కంప్లీట్గా ఫెయిల్యూర్ అయ్యి ఇంటికి వచ్చి ఎందుకు పనికిరాని వాళ్ళలాగా తయారవుతున్నారు. సో ఇవి మనం పేరెంట్స్ గమనించి గుర్తుపెట్టుకుని వాళ్ళకి మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ప్రేమ ఇన్నాళ్ళు లేని అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో ప్రేమ ఇవ్వలేదో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసేలాగా ఎఫర్ట్ పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సూసైడ్స్ తగ్గుతాయి. ఏది ఉన్నా చెప్పుకోగలుగుతారు. నాకు నచ్చలేదు అంటే నేను వచ్చేస్తా ఇంటికి అంటే రా బాబు అనేటట్లు ఉండాలి వీళ్ళు. నీకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాను అక్కడే ఉండు ఏమైనా అవ్వు అంటే వాళ్ళకి కూడా ఏమీ వేరే ఆధారం ఉండదు కదా వాళ్ళకి పాపం. తర్వాత పూర్వం